Naku, I remember looking at the phone and I'm smiling, feeling happy that these bunch of boys made it. ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది. ఇంటికి పిలిచాను, కలిశాను. ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా, ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న, నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా, రావాలనిపించింది. ఇన్ని పనులు పెట్టుకొని నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్స్, వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్, ఒక అవుట్ సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ వీ నీడ్ టు డూ వాట్ ఎవర్. వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్స్ మారిపోతాయి ఎట్లయినా. మౌలి వాళ్ళ పేరెంట్స్ని యూఎస్ తీసుకెళ్తాడు, అందరూ సినిమాలు సైన్ చేస్తారు, అడ్వాన్స్లు వస్తాయి, సినిమాలు చేస్తారు. వాళ్ళతో పాటు ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్తో పాటు ఒక 10, 20, 30 మంది లైఫ్స్ మారిపోతాయి. ఇప్పుడు అల్లు అరవింద్ గారి సక్సెస్తోని ఇంతమంది ప్రొడ్యూసర్లు క్రియేట్ అయ్యారు బికాజ్ హీ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ హీ గ్రూమ్డ్ అండర్ హిజ్ అంబ్రెల్లా అ బంచ్ ఆఫ్ పీపుల్. సో ఎవడు సక్సెస్ అయినా అది సొసైటీకి చాలా ప్రొడక్టివ్ విషయం, అది మనం 100% సెలబ్రేట్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతో మందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది, అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్, కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా. వీళ్ళు అంటే he got స్క్రిప్ట్, ఒక సింపుల్ స్క్రిప్ట్, సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం, ఒక